మోదీ కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నంగల్ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు, మైనారిటీలకు రక్షణ లేదన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఇలా సీఎం కేసీఆర్ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని, మాయమాటలు చెప్పి 2 సార్లు ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ తెలంగాణ చేశారన్నారు. రాహుల్ గాంధీది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం అని, హాత్ సే హాత్ జోడో యాత్రతో రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల చావులు, రైతుల చావులు, ఆడబిడ్డల మీద పాశవిక దాడులు, మహిళలకు రక్షణ లేదు, మైనారిటీలకు రక్షణ లేదు. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇవాళ 1200 అయింది. ఆయనలో 55 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ 120 రూపాయలు అయింది. ఆయనలో 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఇదో యూరియా, ఫర్టిలైజర్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న ఈడున్నోళ్ళు అందరు పేదోళ్ళు.